చెప్పాను కదండి, ఈ ప్రింటింగ్ పనులతోటి కొంచెం వర్షాలు కూడా వచ్చేసినాయి. స్టార్చ్ పెట్టుకోవడం ఈ పనులన్నిటితోటి కొంచెం బిజీగా ఉండడం వల్ల వీడియో లేట్ అయింది. సరే, ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదామండి. వీడియోలో ఫస్ట్ శారీ నేను ఒక వీడియోలో కట్టుకున్నానండి. శారీని అది సేమ్ శారీ కావాలని చెప్పేసి కొంతమంది కస్టమర్స్ ఫోన్ చేయడంతో ఇది మళ్ళీ రెడీ చేయించాను. శారీ అంతా వైట్ శారీ ఉంది. ఒక వీడియోలో కట్టుకునేసరికి దాన్ని పిక్ చేసి మీరు ఎన్ని రోజులైనా సరే మాకు ఇది చేయించాల్సిందని అని చెప్పేసి పట్టుబట్టారు ముందే నుంచి కస్టమర్స్. వాళ్ళ కోసం కూడా నేను కొంచెం ఎక్కువ చేశాను. వేరే కస్టమర్స్ కూడా కావాలి. బ్లౌజ్ ఏమో బ్లాక్ వస్తుందండి. బ్లాక్ రెడ్ అండ్ వైట్ బార్డర్స్. పళ్ళు కూడా 2 కలర్స్ తోటి వస్తుంది. వీడియోలో నెక్స్ట్ శారీ నేవీ బ్లూ, స్కై బ్లూ కాంబినేషన్ చూడండి, బాగుంది. పూర్తిగా లైట్ కలర్ కాదండి, ఇది బ్లూ కలర్ అనేది. డార్క్ కాపర్ సల్ఫేట్ బ్లూ అంటే డార్క్ కాపర్ సల్ఫేట్ బ్లూ కి నేవీ బ్లూ బార్డర్. శారీ అంతా నేవీ బ్లూ కాపర్ సల్ఫేట్ బ్లూ బార్డర్ వచ్చింది. బ్లౌజ్ కూడా కాపర్ సల్ఫేట్ బ్లూ వస్తుంది, నేవీ బ్లూ బార్డర్ వస్తుంది. డార్క్ కలర్ కాంబినేషన్స్ ఇష్టపడే ఒకటి చాలా బాగుంటుందండి శారీ. వీడియో నెక్స్ట్ శారీ వైట్ అండ్ బ్లూ అండి. ఈ వైట్ అండ్ బ్లూ కి చాలా మంది ఫేవరెట్స్ ఉంటారు. కాపర్ సల్ఫేట్ బ్లూ వైట్. చిన్నప్పటి నుంచి కూడా ఈ కాంబినేషన్ లో కంపల్సరీ ఒక డ్రెస్ కానీ ఏదో ఒకటి ఉండేది. నేను రెగ్యులర్ గా వాడే కాంబినేషన్ అండి. చాలా బాగుంటుంది. శారీ అంతా సన్న బుటీగాలు ఇచ్చేసాను. పళ్ళు వచ్చి ఇలా ఉంటుంది. ఈ జరీ కూడా మీకు ఏ మాత్రం ఇరిటేషన్ ఉండదండి. చాలా సాఫ్ట్ గా ఉంటుంది. ఉక్కినా కూడా మీకు ముట్టుకురాదు. ఆల్రెడీ నా దగ్గర తీసుకున్న వాళ్ళకైతే నేను చెప్పే పని లేదు. ఇది కొత్త వాళ్ళ కోసం అని నేను ఎక్స్ప్లెయిన్ చేయడం. బ్లౌజ్ కూడా టోటల్ గా డిజైన్ ఇచ్చాను చూడండి. బ్లూ పైన బ్లూతోనే సెల్ఫ్ డిజైన్ ఇచ్చాను. బార్డర్ వైట్ బార్డర్ వస్తుంది. వైట్ బార్డర్ కూడా నేను కొంచెం పైకి ఇస్తానండి. నాకు టైలరింగ్ తెలుసు కాబట్టి. ఎందుకంటే ఇక్కడ కొంచెం కట్ చేసుకుంటే మనకి ఇదే మనకి నెక్ కి పైపింగ్ కోసం యూజ్ అవుతుంది. మళ్ళీ వైట్ మళ్ళీ మనకి మ్యాచింగ్ పైపింగ్ కోసం. ఇదంటే వైట్ ఏ కలర్ కైనా కానీ మనం పైపింగ్ కోసం మళ్ళీ బయట వేరే క్లాత్ మెచ్చుకునే పని లేకుండా ఇదే పైపింగ్ కోసం వస్తుందని చెప్పేసి నేను బ్లౌజ్ డిజైన్ కూడా కొంచెం పైకి ఇస్తున్నాను. టైలరింగ్ నాకు తెలిసి ఉండడం వల్ల నాకు వచ్చు, నేను చేసుకుంటాను. నా బ్లౌజులు నేనే స్టిచ్చింగ్ చేసుకుంటాను కాబట్టి ఇట్లాంటి చిన్న చిన్న టిప్స్ అన్ని ఫాలో చేస్తే నేను కంఫర్ట్ గా, అంటే మనకి బ్లౌజ్ కానీ ఏది వేస్ట్ కాకుండాను కంఫర్ట్ గా ఉండేటట్టుగా నేను ప్లాన్ చేసుకుని మరి డిజైన్ చేస్తున్నానండి. వీడియోలో నెక్స్ట్ శారీ ఇది జెరీ కోటా అండి. కోటా చెక్స్ ఉంటాయి. శారీ అంతా కోటా చెక్స్ వస్తాయి. కాంబినేషన్ చూడండి, ఆలివ్ గ్రీన్ లైట్ అరిటాకు పచ్చండి. దానిపైన కూడా ఇట్లా జామెట్రికల్ డిజైన్ అండి. రౌండ్స్ అలా జామెట్రికల్ డిజైన్ తోటి కొంచెం డిఫరెంట్ గా ఉందండి. బార్డర్ డిజైన్ మ్యాచ్ స్టిచెస్ తీసుకోవచ్చు. ఎందుకంటే నా దగ్గర ఎక్కువ కస్టమర్స్ అందరూ టీచర్స్ కాబట్టి నేను ఇలా ఉన్నాను. వాడచ్చు. కొంచెం జామెట్రికల్ డిజైన్ ఇష్టపడేవాళ్ళు ఇట్లా బార్డర్ కలర్ లోనే బ్లౌజ్ వస్తుంది. శారీ కలర్ మనకి యాడ్ వస్తుంది. శారీ లుక్ ఇలా ఉంటుంది. లేదు వీడియోలో నెక్స్ట్ శారీ బేబీ పింక్ అలాంటి గ్రేష్ బ్లూ అండి. కొన్ని శారీస్ మీకు ఇట్లా మెత్తగా ఉంటుండొచ్చండి. ఎందుకంటే ఈ వర్షాలకి మొన్న వర్షం పడినప్పుడు తండ్రి పెట్టేసరికి స్టార్చ్ పట్టకుండానే మనకు వర్షం వచ్చేసింది. కొంచెం తీసేసి మేము ఐరన్ చేయాల్సి వచ్చింది. సో కొంచెం స్టిఫ్నెస్ తగ్గింది. మీరు ఎవరైనా కనుక శారీ సెలెక్ట్ చేసుకుంటే కనుక మరి ఇలా సాఫ్ట్ గా ఉంటే నేను కొంచెం టైం తీసుకుంటాను. మీకు మీ పర్మిషన్ అడిగి టైం తీసుకొని నేను స్టార్చ్ పెట్టి మళ్ళీ ఐరన్ చేసి పంపిస్తాను. మీరు ఇలా సాఫ్ట్ గా ఉండి నాకు అలా బాగాలేదు అని ఏమనుకోని అవసరం లేదు. నేనే ఇవన్నీ చేసిస్తాను. ఎక్కడైనా కొన్ని శారీస్ మాకు ఒక్కొక్క రోజు వర్షం రావడం తోటి కానీ అలా సాఫ్ట్ గా ఉండిపోవచ్చు. శారీ బ్లౌజ్ చాలా బాగుంది శారీ. వీడియో నెక్స్ట్ శారీ మస్టర్డ్ వైలెట్ సింగిల్ సైడ్ బార్డర్ అండి. బిగ్ బార్డర్ ఉన్నప్పుడు వన్ సైడే వస్తుంది బార్డర్. శారీ మూంగా చెక్స్ వస్తుందండి. చాలా బాగుంటుంది. మన డిజైన్ బార్డర్ అంతా డ్యాన్స్ ఆల్ ఓవర్ డిజైన్ వచ్చింది. శారీ అంతా చాలా బాగుంది. పేరింగ్ వచ్చి ఇలా ఉంటుంది. మీకు ఏదైనా శారీ నచ్చినప్పుడు దాన్ని స్క్రీన్ షాట్ చేసి నాకు పంపించండి. వీడియో నెక్స్ట్ శారీ
లైట్ ఆరెంజ్ అండి. లైట్ ఆరెంజ్ కి డీప్ యాష్ కాంబినేషన్. శారీ డిజైన్ చూసారండి, బ్లాక్ ప్రింటింగ్ టైప్ లో కాకుండా హ్యాండ్ పెయింట్ చేస్తే ఎలా ఉంటుందో ఆ టైప్ లో నేను శారీని డిజైన్ చేస్తాను. శారీ డిజైన్ చేయడం అంతా కూడా హ్యాండ్ ప్రింటింగ్, హ్యాండ్ పెయింట్ టైప్ లో, బ్రష్ పెయింటింగ్ టైప్ లో నేను డిజైన్ చేశాను. కాంబినేషన్ కూడా బాగుంటుంది. లైట్ ఆరెంజ్ కలర్ ఇది, వాటి కనకాంబరం కలర్ లాంటి ఆరెంజ్, దానికి డీప్ యాష్ కలర్, చాలా బాగుంది శారీ. వేరింగ్ వచ్చి ఇలా ఉంటుంది. వీడియోలో నెక్స్ట్ శారీ పెసర గ్రీన్ అండి. పెసర గ్రీన్ కి మెంతి కలర్ శారీ వేరింగ్ వచ్చి ఇలా ఉంటుంది. ఈ శారీ అంతా కూడా చిన్న చిన్న బుట్ట ఉంది. బార్డర్ లో అంతా కూడా ఈ డిజైన్ ఇచ్చేసాను. కాంబినేషన్ చాలా బాగుందండి. లైట్ కలర్ అన్నట్టు ఉండదు, ఇటు పూర్తిగా డార్క్ కలర్స్ కాదు, మీడియం గా ఉంటుంది కలర్. ఏ కాంబినేషన్ వాళ్ళకైనా కూడా చాలా సూట్ అవుతుంది. వీడియో నెక్స్ట్ శారీ, ఇది కూడా ముందుగా చెక్స్ అండి, చాలా బాగుంది. మెజంతా కలర్, ఇది ఒకలాంటి ఇంగ్లీష్ కలర్ అండి. ఈ ఇప్పుడు వచ్చే పేస్టల్ షేడ్స్ లో ఉంది ఇది. డిజైన్ చూడండి చాలా బాగుంది, నైస్ గా ఉంది శారీ. కలర్ కాంబినేషన్ కానీ డిజైన్ కానీ చాలా బాగుంటుంది శారీ. పళ్ళు వచ్చి ఇలా ఉంటుంది. శారీ కూడా చాలా బాగుంటుంది. టెంపుల్ బార్డర్ పైన కూడా చిన్న బార్డర్ ఇచ్చాను, ప్రింటింగ్ లోనే ఇచ్చాను. ఇట్లా బ్లౌజ్ కూడా మెజంతా బ్లౌజ్ వస్తుంది, దానికి మట్టి కలర్ బార్డర్. పళ్ళు వచ్చింది. వీడియో నెక్స్ట్ శారీ బ్లూ అండ్ లైట్ ఎల్లో శనగపిండి కలర్ అండి. శారీ టోటల్ గా డిజైన్ వచ్చి మీకు బ్లూ పైన గ్రీన్ తో ఇచ్చాను. మరి లైట్ కలర్ అనిపించకుండా శారీ కూడా చాలా బాగుందండి. లైట్ కలర్ శారీ పైన గ్రీన్ తో ఇచ్చేసరికి మరీ లైట్ అనిపించట్లేదు, అట్లానే మరీ డార్క్ కూడా లేదు. పళ్ళు చూడండి, పళ్ళు ఇలా డిఫరెంట్ స్టైల్. ఈ కలర్ కూడా ర్యాపిడ్ కలర్స్ అంటారండి. ఇవి మీరు ఎంత వాష్ చేసినా కూడా, మీరు ఎంత ఇట్లా చేసినా కూడా పోదు. ప్రింట్ అయిన తర్వాత మళ్ళీ వాష్ అవుట్ చేయండి శారీస్ అన్ని. సో దీని ప్రింటింగ్ డిఫరెంట్, మిగతా అన్ని ఒక వెరైటీ అయితే ఈ ప్రింటింగ్ అనేది వేరే. ఇది ఒక వెరైటీ చేద్దామని చెప్పేసి చేసాం మేము. నెక్స్ట్ శారీ మెజంతా పేస్టల్ షేడ్ శారీ చూడండి, డిజైన్ చాలా బాగుంది. డిజైన్ చేయడం కానీ అంత బాగుంది, సింపుల్ గా ఉంది. కింద బోర్డర్ సైడ్ మాత్రం కొంచెం హెవీగా ఇచ్చి పైన అంతా కూడా సింపుల్ గా బుడ్డి ఇచ్చేసాం. పళ్ళు ఇది కోటా చెక్స్ అండి విత్ జరీ బోర్డర్. ఇది రాజస్థాన్ కోటా కాదండి, రాజస్థాన్ కోటా అయితే మీకు చాలా పలుచగా ట్రాన్స్పరెంట్ ఉంటుంది. మీకు సింగిల్ లేయర్ లో కూడా నేను చేయబెట్టి చూపిస్తున్నాను, మీరు చూస్ చేసి చూసుకోండి. ఏ మాత్రం మీకు ట్రాన్స్పరెంట్ గా ఉండడం అలా ఉంటుంది. ఇది కూడా 100 శారీసే. వీడియో నెక్స్ట్ శారీ స్కై బ్లూ శనగపిండి కలర్ వేరింగ్ వచ్చి ఇలా ఉంటుంది. కొంతమంది లైట్ కలర్స్ కొంచెం డిజైన్స్ ఇష్టపడతారు, ఎక్కువ హెవీ డిజైన్ కావాలని మరీ అనుకుంటారండి కొంతమంది. వాళ్ళ కోసం అన్నట్టుగా నేను ఇలా కొన్ని డిజైన్ చేశాను. పది వచ్చి ఇలా ఉంటుంది. ఇలా కూడా శనగపిండి కలర్ వస్తుంది, దానికి స్కై బ్లూ కలర్ బోర్డ్ వస్తుంది. ఇది కూడా ర్యాపిడ్ కలర్ అండి. ర్యాపిడ్ కలర్స్ లో మీకు కలర్ పోవడం అనేది జరగదు, ప్రింటింగ్ కలర్ పోవడం అనేది జరగదు. క్లాత్ చిరిగిపోతుందా కానీ ప్రింటింగ్ అనేది పోదు. వీడియో నెక్స్ట్ శారీ కొంచెం రెడ్డిష్ ఆరెంజ్ అండి. ఆరెంజ్ కాదు, మిర్చి రెడ్ కాకుండా ఉంది ఈ కలర్, మిక్సింగ్ కలర్ ఇది. ఈ శారీ డిజైన్ చూసారంటే శారీ హాఫ్ శారీ వరకు ఇలా ఫుల్ డిజైన్ ఇచ్చాను, పైన మళ్ళీ చిన్న బుట్టాతో సరిపెట్టాను. డిఫరెంట్ స్టైల్ చేశాను. రెడ్ శారీ చాలా మంది అడిగి మరి తీసుకుంటారండి, నాకు రెడ్ కావాలి, నాకు రెడ్ ఇష్టం అని చెప్పేసి. రెడ్ కి ఇది ఒకలాంటి ఎల్లో లెమన్ లో బాగుంది. మరికొన్ని శారీస్ వీడియోస్ తో మళ్ళీ కలుస్తున్నాను. అంతవరకు సెలవు, మీ శారీ.